హాయ్. ఏంటి స్పెషల్? ఇవాళ శుక్రవారం నా కూతురు బర్త్డే. నా పాప అక్కడ, అమ్మవారు అక్కడ, ఇద్దరిని చూసేద్దాం పదండి. అందరూ విశేష చెప్పండి. ఈ రోజు బర్త్డే. అండ్ ఈ డ్రెస్ వచ్చేసరికి నేను స్టిచ్ చేసా, టాప్ వచ్చేసరికి అన్ని స్టిచ్ చేశాడు, లెహంగా నిన్న నేను స్టిచ్ చేసా. ఇది నా సారీ, న్యూ సారీ మీషోలో తీసుకొని ఇలా స్టిచ్ చేయించాను అనమాట. అమ్మవారిని చూసేద్దాం పదండి. అమ్మవారు ఇక్కడ అలా ఎలా ఉన్నారో కమెంట్ చేసేయండి. ఈ రోజు మళ్ళీ నా పూజకి పూర్వ వైభవం వచ్చినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవ్రీ వీక్ చేస్తాను, కానీ ఎవ్రీ వీక్ ఎన్ని దీపాలు పెట్టినా ఏదో లోట్లాగా అనిపించింది. అది ఎందుకో తెలియదు. ఈరోజు కుబేర దీపం అండ్ గజలక్ష్మి దీపం పెట్టుకున్నా. ఇంకా పూజ మొత్తానికి ఒక మంచి కళ వచ్చినట్టు అయితే అనిపించింది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా 108 రెడ్ ఫ్లవర్స్తో నా లక్ష్మమ్మకు పూజ చేసుకున్నా. అంతేకాకుండా నా దుర్గమ్మకు కూడా రెడ్ ఫ్లవర్స్తోనే పూజ చేసుకున్నాను అనమాట. అష్టోత్తరాలు, కుంకుమ పూజ అన్నీ అయిపోయిన తర్వాత హారతి ఇచ్చి ఇంకా అమ్మవారికి దండం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గుడికి అయితే వెళ్ళాలి పాపని తీసుకొని. చాలా కొంచెం లేట్ అయ్యింది. ఆల్మోస్ట్ నేను లేవడం అయితే 4కి లేచాను. లేచి క్లీనింగ్స్ అన్నీ చేసుకొని అమ్మవారికి అన్ని రెడీ చేసుకొని మళ్ళీ నేను రెడీ అయ్యి పాపని రెడీ చేసి అంత పని అయ్యేసరికి ఈ టైం అయింది. ఇప్పుడైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా పాపకి విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది ముందే అడ్వాన్స్ విషెస్ చెప్పేశారు. నిన్న కూడా చాలామంది విషెస్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరి బ్లెస్సింగ్స్ పాపకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ వైజాగ్ పిల్ల.